ఈ నెల 29న మనకు అతిపెద్ద అమావాస్య రాబోతుంది. ఈ అమావాస్య 100 సంవత్సరాలకు వస్తుంది కాబట్టి ఈ రోజున మర్చిపోకుండా ఉప్పుతో ఇలా చేయండి. ఉప్పుతో ఇలా చేయటం వల్ల బిచ్చగాడు సైతం కుబేరుడవుతాడు. అలానే కాకుండా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. మీ జీవితం మారిపోతుంది. ఎంతటి దరిద్రంలో ఉన్నా సరేనండి, మీరు ధనవంతుల్లాగా మారటానికి కూడా అవకాశం ఉంటుందని మనకు పురాణాలే చెబుతున్నాయన్నమాట. ఎందుకంటే ఈ యొక్క అమావాస్య అంటే మనకు జనవరి 29వ తేదీన వచ్చే అమావాస్య అత్యంత పవిత్రమైనది, చాలా శక్తివంతమైనది, చాలా శక్తితో కూడుకొని వస్తుంది. ఇది కుంభమేళ సమయంలో వస్తుంది కాబట్టి దీనికి చాలా శక్తులు ఉంటాయని కూడా వేద పండితులు సూచించడం జరుగుతుందన్నమాట. నార్మల్గా ప్రతి నెలలో అమావాస్య వస్తూనే ఉంటుంది, కానీ ఇప్పుడు వచ్చే ఈ అమావాస్య ఏంటంటే కనుక 100 సంవత్సరాలకు ఏర్పడుతుందన్నమాట. ఈ అమావాస్య ఇంతటి అమావాస్య అంటే పవిత్రతను సంచరించుకొని ఉంటుందని కూడా మనకు కొన్ని శాస్త్రాల్లో చెప్పబడుతుందండి. కాబట్టి ఈ రోజున మర్చిపోకుండా ఉప్పు పరిహారం చేయండి. ఉప్పు అంటే లక్ష్మీదేవి రూపమే కదా. ఉప్పుతో మనం ఏది చేసుకున్నా కానీ మనకు బాగా కలిసి వస్తుంది. అలానే కాకుండా మనకి ఇబ్బంది అనేది లేకుండా ఉండటానికి ఉప్పు పరిహారం అనేది మనకు సిద్ధిస్తుందని చెప్పొచ్చు. ఉప్పు పరిహారం అనేది ఖచ్చితంగా ఏంటంటే కనుక మానవ జీవితాన్ని మార్చేస్తుంది. ఈ రోజున ముఖ్యంగా అమావాస్య రోజున మీరు ఉప్పుని కొంటే మాత్రం ఐశ్వర్యం మీ ఇంట్లో చక్కగా అంటే ఉంటుందని చెప్పొచ్చు. అలానే కాకుండా లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలగటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఒక 10 రూపాయలు పెట్టి ఉప్పు ప్యాకెట్ కొని ఇంటికి తెచ్చుకోండి. ఉప్పుని ఒక్కొక్క రకంగా పిలుస్తూ ఉంటారండి, ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి. కొంతమంది ఏంటంటే కల్లుప్పు, రాళ్ళుప్పు, రాక్ సాల్ట్, అలానే కాకుండా కొంతమంది దొడ్డుప్పు, గల్లులుప్పు, ఇలా రకరకాలుగా పిలుస్తూ ఉంటారు. ఎలా పిలిచినా కానీ ఉప్పు ఒకటే కదా. ఉప్పు ఏంటంటే కనుక సముద్రం నుంచి లభిస్తుంది. సముద్రం లక్ష్మీదేవి పుట్టినిల్లు. లక్ష్మీదేవి పుట్టినింటి నుంచి మనం ఉప్పుని స్వీకరిస్తాము. అంటే ఆ ఉప్పుని మనం ఏంటంటే కనుక పరిహారాల కోసం ఉపయోగిస్తాము. అలానే కాకుండా ఏంటంటే దిష్టి కోసం కూడా వాడుతూ ఉంటాము. అలానే వంటల్లో కూడా ఉపయోగిస్తాము. కాబట్టి లక్ష్మీదేవి రూపమైన ఈ ఉప్పు కాబట్టి ఈ ఉప్పుతో పరిహారం చేస్తే ఖచ్చితంగా అప్పులు తీరుతాయి. అనేక రకాల కష్టాల నుంచి మనం బయటపడతాం. అలానే కాకుండా కుబేరులు అవ్వడానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట. అందుకే మీరు ఏం చేయండి అంటే కనుక ఇప్పుడు వచ్చే అమావాస్య అత్యంత శక్తితో వస్తుంది. కావున ఈ రోజున మర్చిపోకుండా ఉదయాన్నే నిద్ర లేవండి. సూర్యోదయానికి ముందే నిద్ర లేస్తే చాలా మంచిదండి. అలా నిద్ర లేచిన తర్వాత ఇంటిని వాకిలిని క్లీన్ చేసుకోవాలి. ఈ రోజు ఏంటంటే స్నాన కార్యక్రమాలు చేసుకుని మీరు ఇంట్లో పూజ గదిలో లక్ష్మీదేవి పటాన్ని క్లీన్ చేసుకుని మీరు దీపారాధన చేసుకోండి. బుధవారముతో మనకు అమావాస్య వస్తుంది కాబట్టి బుధ అమావాస్యగా పరిగణించబడుతుందన్నమాట. ఈ అమావాస్య ఏంటంటే 100 ఏళ్ల తర్వాత ఏర్పడుతున్న అంటే అతీత శక్తివంతమైన అమావాస్య. అంటే దీనికి కొంచెము పవర్ ఎక్కువగా ఉంటుంది, కొంచెం పవర్ఫుల్గా వస్తూ ఉంటుందన్నమాట. నార్మల్ అమావాస్యల కంటే కూడా ఈ అమావాస్య కొంచెం పవర్తో కూడి వస్తుందండి. కాబట్టి ఇలా పవర్తో కూడి రావటం చాలా విశేషం అనమాట. ఇది ఏంటంటే కనుక చాలా వరకు కూడా చెడుని తీసేసి మంచిని తెచ్చిపెడుతుంది. అందుకే అమావాస్య రోజున ఖచ్చితంగా కొన్ని నియమాలను ఆచరించాలి. అమావాస్య రోజున ఖచ్చితంగా ఏంటంటే కనుక ఇంట్లో వారందరూ కూడా స్నానం చేయాలి. స్నానం చేసే నీటిలో ఏంటంటే ఉప్పు, పసుపుని వేసుకుని స్నానం చేస్తే చాలా మంచిదండి. అలా చేయటం వల్ల దరిద్రం దూరం అయిపోయి అదృష్టం వరిస్తుంది. దరిద్రాలతో మనము ఇబ్బంది పడుతూ ఉంటాం కదా. ఆ దరిద్రాలను పోగొట్టుకోవటానికి మనం చేసిన పాపాలన్నీ కూడా ఆ నీటి ద్వారా పోవటానికి మనకు కోటి జన్మల పుణ్యం లభించటానికి ఏంటంటే కనుక ఈ స్నానం మనకు చక్కగా ఉపయోగపడుతుందన్నమాట. అందుకే ఇంటిల్లిపాది కూడా తల స్నానాలు చేయండి. స్నానాలు చేసిన తర్వాత లక్ష్మీదేవిని పూజించండి, ఆరాధించండి. ఆ తల్లికి ఒక చిన్న దీపమైనా సరే పెట్టుకోండి. ఈ రోజున పెట్టే దీపానికి ఏంటంటే కనుక చాలా శక్తి ఉంటుంది. కాబట్టి వీలుంటే 2 పూటల స్నానం చేసుకోండి, 2 పూటలు కూడా దీపారాధన చెయ్యండి. ఆడంబరంగా పూజ చేయకపోయినా సరే పర్వాలేదు, ఒక చిన్న దీపం పెట్టుకున్నా సరే కోటి జన్మల పుణ్యాన్ని మనం పొందవచ్చు. దీపం ఏంటంటే కనుక అమావాస్య రోజు పెట్టే దీపం కొంచెం ప్రత్యేకంగా ఉంటుందండి. ఏమీ లేదు, ఒక ఆకుని తీసేసుకోవాలి. ఏ ఆకైనా పర్వాలేదు, రావి ఆకు, తమలపాకు తీసేసుకుని దానిపైన ప్రమిదను పెట్టి ఆవునేతితో దీపారాధన చేస్తే అదృష్టం అన్నమాట. ఇలా ఆచరించుకోండి. ఆ తర్వాత ఇప్పుడు చెప్పి ఈ పరిహారం చేసుకోండి. నార్మల్గా ఏంటంటే కనుక ఉప్పుని ఇంటికి తెచ్చుకుంటారు కదా. తెచ్చుకున్న ఉప్పులో నుంచి ఒక చిన్న బౌల్ తీసుకొని అందులో ఏంటంటే ఒక గుప్పెడంత ఉప్పుని కుడి చేతితో పోసేయండి. అలా పోసేసిన తర్వాత అందులో 1 స్పూన్ అంతా కుంకుమని పోసేయండి. అలా పోసేసిన తర్వాత మీరు ఏంటంటే కనుక అందులో 3 లవంగాలను పెట్టండి. లవంగాలు లక్ష్మీదేవికి ఇష్టం కాబట్టి లవంగాలు ఉప్పులో పెడితే చాలా మంచిదనమాట. ఇలా పెట్టిన ఈ యొక్క ఉప్పు పాత్ర ఉంది కదా, అంటే ఒక పాత్ర తీసుకొని ఉప్పుని పోసి అందులో మనం కుంకుమ లవంగాలు పెట్టాం కదా. ఇలా పెట్టిన తర్వాత దీన్ని తీసుకెళ్ళి బీరువాలో పెట్టుకోవాలి, లేదంటే బీరువా పైన కూడా పెట్టవచ్చు. ఇలా పెట్టడం వల్ల ఏంటంటే కనుక నుండి బీరువాలో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుందని ఒక భావన అందరిలో ఉంటుందని మనకు పరిహార శాస్త్రంలో చెప్పబడుతుంది. చాలా వరకు కూడా బీరువా దగ్గర చెడు అనేది ఏర్పడుతూ ఉంటుంది కదా. అలా ఏర్పడకుండా ఏంటంటే కనుక ఇది మనకు అనుకూలిస్తుంది. చెడు అనేది రాకుండా డబ్బు మన దగ్గర ఉండటానికి బీరువాలో ఎప్పుడు కూడా కీలకమైన పత్రాలతో పాటు బంగారం కూడా భద్రంగా ఉండటానికి ఈ పరిహారం మనకు అనుకూలిస్తుంది. కావున ఈ విధంగా ఆచరించండి. నార్మల్గా చాలా మంది కూడా ఒక బౌల్ని తీసుకుని అందులో లవంగాలను 7 పెట్టి బీరువాలో పెడుతూ ఉంటారు. అలా పెట్టకండి. మీరు బీరువాలో పెట్టేటప్పుడు ఖచ్చితంగా ఈ నియమాన్ని ఆచరించాలి. ఎరుపు ఏంటంటే కనుకనండి అంటే
అదృష్టానికి చిహ్నంగా చెబుతూ ఉంటారు కాబట్టి మనకు అదృష్టం వరించాలి, మంచిగా అంటే మనకు బాగా కలిసి రావాలి, ఇబ్బంది ఉండకూడదు అనుకుంటారు కదా. అలాంటి వాళ్ళు ఒక గుప్పెడంత ఉప్పుని పోసేసి ఆ తర్వాత అందులో అరసుకున్నంత కుంకుమను పోసి 3 లవంగాలను పెట్టాలి. 7 లవంగాలను పెట్టకూడదు, 3 లవంగాలను పెట్టి అదేంటంటే బీరువాలో పెట్టుకోవచ్చండి. బీరువా కింద పెట్టొచ్చు, బీరువా పైన కూడా పెట్టుకోవచ్చు. మన వీలుని బట్టి మనం ఎక్కడ పెట్టినా కానీ బీరువాలో మాత్రం డబ్బు తాకట్లోకి అంటే బంగారం తాకట్లోకి వెళ్ళదు. డబ్బు అనేది వృధా ఖర్చులకు పోకుండా మితిగా ఖర్చు అయిపోతుంది. ఈ పరిహారం ఈజీగా ఉంటుంది, ఆచరించుకోండి. ఇక ఆ తర్వాత ఇప్పుడు చెప్పే ఈ పరిహారం చేసుకోండి. ఇది కూడా మీకు చాలా అద్భుతమైన ఫలితాన్ని తెచ్చిపెట్టి మీ జీవితాన్ని మార్చేస్తుంది. మీకుండే అంత సమస్యను తీర్చేస్తుంది అనమాట. ఉప్పే కదా అనుకుంటాం కానీ ఉప్పుకు అతీత శక్తి ఉంటుందన్నమాట. ఉప్పు ఏంటంటే కనుక చెడుని తీసేయడంతో పాటు మంచిని తెచ్చిపెడుతుంది. ఉప్పుతో దిష్టి తీస్తే విత్ ఇన్ సెకండ్స్లోనే రిజల్ట్ వస్తుంది. అందుకే మన పెద్దవారు ఏంటంటే కనుక అమావాస్య రోజున చక్కగా చేతిలో ఉప్పుని తీసుకుని పిల్లలకు కావచ్చు, పెద్దవారికి కావచ్చు దిష్టి తీస్తూ ఉంటారు. అలా తీయటం వల్ల ఏంటంటే తొందరగా ఫలితం వస్తుందని, అలానే కాకుండా దిష్టి అంతా కూడా పోతుందని ఒక నమ్మకం. అలా తీసిన ఈ ఉప్పు దిష్టిని ఏంటంటే కనుక ఉప్పుని బజార్లో విసిరేస్తూ ఉంటారు. అలా పడేయటం వల్ల ఏంటంటే ఆ దిష్టి అంతా కూడా పటాపంచలైపోయి మన నుంచి దూరంగా వెళ్ళిపోయి మనకు మనశ్శాంతిని కలిగిస్తుందని ఒక భావన. ఇది చాలా మంది ఇళ్లలో జరుగుతూనే ఉంటుంది. కాబట్టి మీరు కూడా ఒకవేళ మీకు దిష్టి కొడుతుంది, దిష్టి వల్ల బాధపడుతున్నారనుకోండి, ఇలా ఉప్పురాలను తీసేసుకుని తల చుట్టూ 11 సార్లు తిప్పి ఆ తర్వాత ఏంటంటే కనుక దాన్ని ఏదైనా అంటే చెట్టు మొదట్లో పడేయండి, కానీ తులసి మొక్క మొదట్లో మాత్రం వేయకండి. ఇలా ఏంటంటే కనుక దిష్టి పరంగా కూడా మనం వాడుకోవచ్చు. ఇక అనంతరం వచ్చేసి ఇంకొక పరిహారం. ఈ పరిహారం ఏంటంటే కనుక ఖచ్చితంగా సంపాదన పెంచుతుంది, ఐశ్వర్యాన్ని కలిగించి మంచి అభివృద్ధిని ఇస్తుంది, చాలా అద్భుతాలను సృష్టిస్తుందని చెప్పొచ్చు. అందుకే మీరు ఏం చేయండి అంటే కనుక రండి, రాళ్ళ ఉప్పుని మనం తెచ్చుకుంటాం కదా ఈ రోజున, అలా తెచ్చుకున్న ఈ ఉప్పులో నుంచి ఏంటంటే కనుక ఒక చిన్న గిన్నెని తీసుకోండి. అంటే నార్మల్గా ఎంత సైజులో ఉండే గిన్నెని తీసుకుని అందులో ఉప్పుని పోసుకోండి. రాగి గిన్నె ఉంటే ఇంకా చాలా మంచిది, అది లేదనుకుంటే కనుక నార్మల్ ప్లేట్ అయినా సరే, మట్టి పాత్ర అయినా సరే ఇంకా మంచిదనమాట. అలా తీసేసుకుని అంత ఉప్పుని ఒక గుప్పెడంత ఉప్పు అండి, కుడి చేతితో మీ గుప్పెట్లో ఎంత వస్తే అంత తీసుకుని పోసుకోండి. పోసుకున్న తర్వాత ఆ ఉప్పులో 11 రూపాయలు కానీ 21 రూపాయలు కానీ పెట్టాలి. లేదంటే 51 రూపాయలు పెట్టొచ్చు, 116 పెట్టుకోవచ్చు, 516 పెట్టొచ్చు, 1000 అంటే 1001 రూపాయి పెట్టుకోవచ్చు, 1016 పెట్టుకోవచ్చు. మన ఇష్టం అనమాట అండి, మన స్తోమతకు తగ్గట్టు మనం పెట్టుకోవాలండి. అలా పెడితే ఏమవుతుందంటే కనుక డబ్బు మనకు పెరుగుతుందనమాట. డబ్బు పెరగటమే కాదు, 4 వైపుల నుంచి ధనం ఆకర్షిస్తుంది, ధన ద్వారాలు తెచ్చుకుంటాయి, ధనం అనేది మన దగ్గరికి చేరటానికి అవకాశం ఉంటుంది. అందుకే చాలామంది కూడా మొదటి జీతం రాగానే ఏంటంటే ఉప్పులో పెడుతూ ఉంటారు. ఉప్పులో పెడితే డబ్బు అనేది పెరుగుతుంది, ఒదుగుతుంది చక్కగా. అలానే కాకుండా ఏంటంటే ధనానికి సంబంధించిన సమస్య అనేది తొలగిపోతుందని ఒక నమ్మకం. ఒకవేళ మీకు ధన సమస్య విపరీతంగా ఉందనుకోండి, అలానే కాకుండా లక్ష్మీదేవి అనుగ్రహం లేదనుకోండి, అలాంటి వాళ్ళు ఏం చేయండి అంటే కనుకనండి, చక్కగా ఇలా బౌల్ని తీసుకుని పూజా కార్యక్రమాలు చేసుకుని ఉప్పుని ఏంటంటే కనుక పోసుకుని ఆ తర్వాత డబ్బుని పెట్టండి. డబ్బు పెట్టి రాత్రంతా కూడా ఉంచండి. అది లక్ష్మీదేవి పటం ముందే ఉంచేలాగా చూసుకోండి ఆ పాత్రని. అలా ఉంచేసిన ఈ పాత్రలో మనం డబ్బుని పెడతాం కదా, అలా పెట్టిన తర్వాత దాన్ని తీసేసి ఆ డబ్బుని ఏంటంటే కనుక మీకు ఒకవేళ లాకర్లు ఉన్నాయనుకోండి, మీ ఇంటి లాకర్లో పెట్టుకోండి. లేదు బీరువాలో పెడతామంటే బీరువాలో పెట్టండి. ఇలా మీ ఇష్టాన్ని బట్టి మీరు ఎక్కడైనా పెట్టొచ్చు, వ్యాపారం చేసే స్థలాల్లో కూడా పెట్టొచ్చు. గుర్తు పెట్టుకోండి, ఉప్పులో పెట్టిన డబ్బు చాలా అంటే విశేషమైన ఫలితాలను ఇస్తుందన్నమాట. మనం 11 రూపాయలు పెట్టి తీసి ఆ తర్వాత మనం దాచామనుకోండి, అది 11 లక్షలుగా కూడా మారే అవకాశం ఉంటుంది. ఇది 100 and 200% అండి, దానికంటే కూడా ఎక్కువగా రిజల్ట్ ఇస్తుందన్నమాట. ఇది మనకు సిద్ధశాస్త్రంలో చెప్పబడ్డ పరిహారం. ఉప్పే కదా అనుకోకండి, ఉప్పులో డబ్బు పెడితే చాలా మంచిదనమాట. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. మన డబ్బుకు కొన్నిసార్లు దిష్టి తాకుతూ ఉంటుంది, అంటే మన సంపాదనకు దిష్టి తాకి మన సంపాదన తగ్గిపోతుంది కదా, అలా పెంచుకోవడానికి కూడా ఈ పరిహారం మీకు సిద్ధిస్తుందన్నమాట. చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెడుతుంది. కాబట్టి మీరు ఇలా ఏంటంటే అమావాస్య రోజున ఉప్పులో ఇలా ఏంటంటే 11 రూపాయలు పెట్టి రాత్రంతా కూడా ఆ తల్లి అంటే లక్ష్మీదేవి పటం ముందు ఉంచి ఆ తర్వాత దాన్ని తీసి ఉదయానికల్లా అది మీ పర్సులో పెట్టుకుంటారా మీ ఇష్టం, లేదంటే జేబులో పెట్టుకుంటారా మీ ఇష్టం. ఇంకా మీరు ఎక్కడైనా పెట్టుకోవచ్చండి, పర్వాలేదు. ఎక్కడ పెట్టినా కానీ మనకైతే మంచి రిజల్ట్ ఉంటుందన్నమాట. ఇది కూడా చెయ్యండి. ఇక అనంతరం వచ్చేసి ఏంటంటే ఆ ఉప్పుని మీరు ఏం చేయండి అంటే కనుకనండి, చక్కగా దిష్టి కోసం వాడుకోండి. లేదంటే కనుక ఏదైనా చెట్టు మొదట్లో పోసేయండి. అది ఇంకా మనం పడబోసుకోవచ్చు, వాడుకోవచ్చు, కానీ వంటల్లో ఇలా వాడకూడదు. అలా అని ఇంటిని తూర్చే నీటిలో కూడా దాన్ని వేయకూడదు. కేవలం దిష్టి కోసం మాత్రమే వాడుకోవాలి. లేకపోతే ఒకవేళ మీరు దిష్టి తీసుకోకపోతే ఏంటంటే కనుక ఆ ఉప్పుని మీరు ఏదైనా ఒక చెట్టు మొదట్లో వేయాలి. అంతేకాని తొక్కే ప్రదేశంలో మాత్రం అసలు వేయకండి. అలా వేస్తే ఏంటంటే కనుక లక్ష్మీదేవి ఆగ్రహానికి గురవుతుంది. ఉప్పు కాబట్టి ఎక్కడ పడితే అక్కడ వేయకూడదు. ఒక అంటే
చక్కటి ప్రదేశంలో వేసేసుకుంటే సరిపోతుందన్నమాట. ఇలా ఈ విధంగా ఈ పరిహారం కూడా చేయొచ్చు. ఉప్పుతో అనేక రకాల పరిహారాలు చేస్తారండి. అనేక రకాల విధి విధానాలను ఆచరిస్తూ ఉంటారు. ఎలా చేసుకున్నా కానీ ఫలితాలు వస్తాయి. ఎలా చేసుకున్నా మన జీవితాలు అయితే మారుతాయి. ఉప్పే కదా అనుకుంటాం, కానీ ఉప్పు ఏంటంటే కనుక పవిత్రతను కలిగి ఉంటుంది. ఉప్పు ఏ ఇంట్లో అయితే ఉంటుందో రాళ్ల ఉప్పు, అక్కడ లక్ష్మీదేవి సంచరిస్తూ ఉంటుందని పురాణాలు చెబుతున్నాయి. శాస్త్రాల ప్రకారం ఏంటంటే కనుక ఉప్పుకు చాలా ప్రాధాన్యత ఇవ్వబడుతుంది కదా. అందుకే ఉప్పు, డబ్బు అన్నీ కూడా అండి మనకు కలగాలి, చక్కటి యోగాలు మనకు సిద్ధించాలంటే ఖచ్చితంగా అమావాస్య రోజున ఉప్పుతో పరిహారం చేయాలి. ఈ రోజున ఏంటంటే కనుక గుర్తు పెట్టుకోండి, మీరు ఉప్పు ప్యాకెట్ని ఇంటికి కొని తెచ్చుకోండి. ఉప్పుని కొని తెచ్చుకుంటే దానితో పాటు లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశిస్తుంది. అలానే ఏంటంటే కనుక రండి గుర్తు పెట్టుకోండి, ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం చీపురుని కొనకూడదండి. చీపురు కొంటే ఏంటంటే కనుక లక్ష్మీదేవి ఆగ్రహానికి గురవుతాము. లక్ష్మీదేవి మన ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది. ఈ మౌని అమావాస్య 100 ఏళ్ల తర్వాత వస్తుంది కాబట్టి మనం ఏంటంటే కనుక చీపురుని కొనకూడదు. అలానే కాకుండా ఈ రోజు స్త్రీలు అంటే గాజులు కొనటం కానీ ధరించటం కానీ చెయ్యకూడదు. నల్లటి వస్త్రాలకు దూరంగా ఉండాలి. ఖచ్చితంగా స్నానం చేసిన తర్వాత ఇల్లంతా కూడా పసుపు నీటిని చల్లుకోవాలి. అలాగే కాకుండా ఇంట్లో తప్పనిసరిగా ధూపం వేసుకోవాలి. ఇంటి పరంగా చిన్న చిన్న నియమాలను ఆచరించాలి. చాలా మంది కూడా అమావాస్యకు గుమ్మానికి అనేక రకాల పరిహారాలను ఆచరిస్తారు. కొంతమంది గుమ్మడికాయని కడితే, కొంతమంది నిమ్మకాయలను కడతారు, కొంతమంది కొబ్బరికాయతో పరిహారం చేసి గుమ్మానికి కడుతూ ఉంటారు. ఇలా చేసుకోవటం వల్ల ఇంటిపై ఉండే చెడంతా కూడా పోతుందని, మంచి జరుగుతుందని, అద్భుతమైన ఫలితాలు వచ్చి జీవితం మారుతుందని ఒక భావన. కాబట్టి మీరు కూడా ఈ విధంగా ఏంటంటే కనుక రండి చిన్న చిన్న నియమాలను ఆచరించుకోండి. మీ ఇంటికి ఒకవేళ దిష్టి తగిలితే ఒక కొబ్బరికాయను తీసుకొని ఇంటి సింహద్వారం దగ్గర నించొని ఆ కొబ్బరికాయతో దిష్టి తీసేసి ఆ కొబ్బరికాయని మీరు ఏంటంటే కనుక రండి పగలగొట్టి పడేయండి. అలా చేయటం వల్ల ఏంటంటే మంచి రిజల్ట్ని చూసే అవకాశం ఉంటుంది. అలానే మీకంతా కూడా మంచి జరిగే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ప్రయత్నించండి. ఈ రోజున ఏంటంటే కనుక రండి మీరు అంటే తలను వీరబోసుకోవటం కానీ, అలానే కాకుండా ఏంటంటే కనుక గుమ్మంపై కూర్చోవటం కానీ, దానికి తోడు ఇంకొకటి ఏంటంటే ఇంట్లో ఏడపటం, శాపనార్థాలు పెట్టడం చేయకండి. అమావాస్య కాబట్టి లక్ష్మీదేవి భూమిపైనే సంచరిస్తూ ఉంటుందన్నమాట. ఏ స్త్రీ అయితే ఇలాంటి చెడు పనులు చేస్తుందో ఆ వారి ఇంట్లో నుంచి వెళ్ళిపోతుందని పురాణాలు చెబుతున్నాయి. అందుకే చిన్న చిన్న నియమాలను ఆచరించుకోండి. చిన్న నియమాల వల్లనే చూడండి మనకు ఎక్కువగా ఫలితం ఉంటుందన్నమాట. అలానే కాకుండా మనం ఎక్కువ ఫలితం పొందే అవకాశం ఉంటుంది. నల్లటి వస్త్రాలను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా మనము ధరించకూడదు. ధరిస్తే మాత్రం మనకి ఏంటంటే కనుక కీడు జరుగుతుందండి. అందుకే నల్లటి వస్త్రాలకైతే దూరంగా ఉండండి. ఇక ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే కనుక ఈ రోజు ముఖ్యంగా అమావాస్య కదండి. అమావాస్య అంటే లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన రోజు అనమాట. ఈ తల్లి అమావాస్యను ఇష్టపడుతూ ఉంటుంది. లక్ష్మీదేవికి అమావాస్య అంకితం చేయబడుతుంది. కాబట్టి అమావాస్య రోజున మర్చిపోకుండా మీరు ఏంటంటే కనుక కొన్ని వస్తువులను మీ ఇంటికి తెచ్చుకోండి. కొన్ని వస్తువులు మీ ఇంటికి తెచ్చుకుంటే మీకు ఏంటంటే అదృష్టం పడుతుందండి. మా జీవితంలో మాకు అదృష్టం అనే మాటే లేదండి, అసలు మాకు అదృష్టం పట్టనే పట్టదు, ఎప్పుడు మేము దురదృష్టవంతులమే అని బాధపడిపోతూ ఉంటారు కదండి కొంతమంది. అలాంటి వాళ్ళ పరంగా ఏంటంటే కనుక అదృష్టాన్ని తెచ్చుకోవటానికి, అదృష్టాన్ని తెచ్చి మీ ఇంట్లో పెట్టుకోవటానికి, మీకు అదృష్టం పట్టడానికి, అదృష్టం వరించడానికి, 4 వైపుల నుంచి సంపాదన రావడానికి, చక్కగా ఏంటంటే లైఫ్లో మీరు ఎదగటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా ఏంటంటే కనుక అమావాస్య రోజున మర్చిపోకుండా మీరు ఏం చేయనంటే కనుక అమ్మవారికి ఎంతో ఇష్టమైన యాలక్కాయలను ఇంటికి తెచ్చుకోండి. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు యాలకులే చెప్తారు కదండి అనుకోకండి. యాలకులు ప్రతి అమావాస్య కూడా మనం తెచ్చుకోవచ్చు, అంటే తెచ్చుకోవాలండి, మంచిదనమాట. ఈ రాళ్ళ ఉప్పుని ఎలాగైతే మనం కొని ఇంటికి తెచ్చుకుంటామో ఈ యాలకులను కూడా అలాగే కొని మన ఇంటికి తెచ్చుకోవాలి. అలా తెచ్చుకోవటం వల్ల ఏంటంటే మన సంపద అంటే పెరుగుతుందన్నమాట, తగ్గదు. ఇవన్నీ కూడా ఏంటంటే మనకు పురాణాలలో చెప్పబడ్డవి. పురాణ గ్రంథాల్లో ఏంటంటే కనుక వీటి గురించి ప్రస్తావన కూడా ఉందన్నమాట. యాలకులు అమావాస్యకి ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచి జరుగుతుంది. అద్భుతమైన ఫలితాలు వస్తాయి, మన జీవితాలు మారిపోతాయి. ఎందుకంటే అమావాస్య రోజున యాలకులు తెచ్చుకోవటం వల్ల ఏం జరుగుతుందంటే కనుకనండి మంచి ఫలితాలు వస్తాయన్నమాట. ఎలా అంటే గుర్తుపెట్టుకోండి, యాలకులు కావచ్చు, లవంగాలు కావచ్చు అమ్మవారికి చాలా ఇష్టం అనమాట. లక్ష్మీదేవి చాలా ఇష్టపడుతుంది. సుగంధ ద్రవ్యాల్లో ఈ వస్తువులను ఏంటంటే కనుక అమ్మవారు ఇష్టపడటం జరుగుతుందన్నమాట. అందుకే కొంతమంది బాగా డబ్బు ఉండేవాళ్ళు కావచ్చు, మార్వాడీస్ కావచ్చు, మనం చూస్తూ ఉంటాం కదా, వాళ్ళు ఏంటంటే కనుక లైఫ్లో ఎదుగుతూనే ఉంటారండి. వారికి ఎప్పుడు కూడా సంపాదన అనేది తగ్గదనమాట. అందుకే మనం కూడా అంటే మన స్తోమతకు తగ్గట్టు మనం ఎదుగుతూనే ఉండాలంటే కొన్ని వస్తువులని అమావాస్యకి ఇంటికి తెచ్చుకోవాలని పురాణాలలో చెప్పబడుతుందన్నమాట. అందుకే 5 యాలకులైనా సరే మీరు ఇంటికి తెచ్చుకోండి, లేకపోతే లవంగాలైనా సరే ఇంటికి తెచ్చుకోండి. లవంగాలు యాలకులు ఇంటికి తెచ్చుకున్న తర్వాత ఏంటంటే కనుకనండి చక్కగా పూజ గదిలో పెట్టి అవి 5 ఇవి 5 పూజించుకున్న తర్వాత వీటిని మీ పర్సుల్లో కానీ, జేబుల్లో కానీ ఇలా మీ ఇష్టాన్ని బట్టి మీరు ఎక్కడైనా సరే వీటిని దాచుకోవచ్చు. అలాగే వచ్చేసి ఇంకొకటి ఏంటంటే కనుక ప్రతిరోజు కూడా అండి ముఖ్యమైన పనుల కోసం వెళ్ళేటప్పుడు ఆఫీస్ పనుల మీద వెళుతాము, బిజీగా ఉంటాము, బిజీగా గడుపుతాం కదా. అలాంటప్పుడు ఏంటంటే కనుక ఈ లవంగాలు ఒకటి నోట్లో వేసుకోవటం, లేదంటే యాలక్కాయని నోట్లో వేసుకుని వెళ్ళటం, ఇలా చేసుకుంటే ఏంటంటే కనుక వెళ్ళే ప్రతి పని కూడా మనకు సక్సెస్ అవుతుంది. ప్రతి పని కూడా ఏంటంటే కనుక మనకు అనుకూలిస్తుంది. చాలా అద్భుతమైన ఫలితాన్ని తెచ్చిపెట్టి మన జీవితాన్ని మార్చేస్తుంది. కావున ఈ విధంగా కూడా మీరు ఆచరించుకోండి. ఇక అనంతరం వచ్చేసి ఏంటంటే అమావాస్య అత్యంత పవర్ఫుల్గా వస్తుంది కదా. కావున ఈ రోజున మీరు
ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి, ఇలా లవంగాలు కానీ, యాలకులు కానీ, రాళ్ళ ఉప్పు కానీ, లేదంటే కనుక ఇదే రోజున ఏంటంటే ఒక చిన్న అత్తరు బాటిలైనా సరేనండి ఇంటికి తెచ్చుకోండి. ఇలా ఈ 4 వస్తువుల నుంచి మీరు ఏంటంటే కనుక కనీసం 2 అయినా సరే ఇంటికి తెచ్చుకోండి. అలా తెచ్చేసుకొని ఫలితం పొందండి. అలా మీరేంటంటే కనుక అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు కండి. ఇలా ఈ వస్తువులు ఇంటికి తెచ్చుకుంటే లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చొని మీకు ఐశ్వర్యంతో పాటు చక్కటి అభివృద్ధిని కూడా ఇస్తుందని చెప్పొచ్చు. అందుకే ఈ పరిహారం కూడా మీరు చేయొచ్చు. ఇలా ఇవి చాలా చిన్న చిన్న పరిహారాలండి, అందరికీ కూడా అందుబాటులో ఉండే పరిహారాలు అనమాట. ఇవన్నీ కూడా పూర్వ రోజుల నుంచి కూడా అంటే మన పెద్దవారు ఆచరించేవారు, మన పెద్దవారు చేసేవారు కాబట్టి మీరు కూడా చేయటం వల్ల అయితే మీకు మంచి ఫలితం ఉంటుంది. అలానే కాకుండా మీరు మంచి ఫలితాన్ని చూస్తారని చెప్పొచ్చు. ఇక అనంతరం వచ్చేసి ఇంకొక పరిహారం అండి. ఈ పరిహారం ఏంటంటే కనుక మనకు చాలా వరకు కూడా చెడు ఉంటూ ఉంటుంది. అమావాస్యకి ఏంటంటే మనం పిల్లలకు కావచ్చు, పెద్దవారికి కావచ్చు దిష్టి తీస్తూ ఉంటాం కదా. అంటే దిష్టి దేనికి తీస్తామంటే కనుక ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, చెడు పోవటానికి, చెడును తొలగించుకోవడానికి, చెడు నుంచి మనం బయటపడటానికి, చెడు అనేది మన లైఫ్లో లేకుండా ఉండటానికి మనం దిష్టి తీస్తూ ఉంటాం. కాబట్టి మీరు ఏం చేయండి అంటే కనుక ఈ విధంగా దిష్టి తీసుకోండి. అంటే నార్మల్గా ఇది పిల్లల పరంగా చేయొచ్చు, పెద్దవారి పరంగా చేయొచ్చు. ఇది చేయటం వల్ల ఏమవుతుందంటే కనుక ఏదైనా నెగిటివ్ ఉంటుంది, ఏదైనా కారాత్మక శక్తి ఉంటుంది, మనలో ప్రవేశిస్తూ ఉంటుంది, మనని ఇబ్బంది పెడుతూ ఉంటుంది కదా. అలాంటి వాటి నుంచి మనం బయటపడటానికి ఉపయోగపడే పరిహారమే ఈ పరిహారం. అందుకే ఒక గాజు గ్లాస్ని తీసుకుని అందులో నీళ్లను కొద్దిగా తక్కువగా తీసుకుని అందులో 1 స్పూన్ అంత పసుపుని పోసేసి చిటికెడంతా కుంకుమని వేసేయండి. ఆ తర్వాత ఇక్కడ చూపించేంత ఉప్పు అంటే 1 స్పూన్ అంత రాళ్ళ ఉప్పుని పోయండి. ఆవాలను తీసుకోండి. ఆవాలంటే కనుక పసుపు రంగులో ఉంటే అవి తీసుకోండి, లేకపోతే నల్లటి ఆవాలను తీసుకోండి. ఒక గాజు గ్లాస్ని తీసుకొని అందులో నీళ్ళని తీసుకొని మంచినీటిని తీసుకోవాలి. తీసుకున్న తర్వాత అందులో 1 స్పూన్ అంత పసుపుని పోస్తే అది పసుపు నీళ్ళలాగా మారుతాయి. ఆ తర్వాత చిటికెడు కుంకుమ వేస్తున్నాం. ఆ అనంతరం వచ్చేసి మనం ఏంటంటే కనుక 1 స్పూన్ అన్ని ఆవాలు, 1 స్పూన్ అంతా ఉప్పుని పోస్తున్నాము. అలా పోసేసిన తర్వాత ఏంటంటే చక్కగా అండి ఎవరికైతే దిష్టి దోషాలతో ఇబ్బంది కలుగుతుంది, ఎవరికైతే బాధ కలుగుతుందో, ఎప్పుడు చూసినా ఏదో ఒక రకంగా సమస్య మా జీవితంలో మాకు ఏదో జరుగుతూ ఉంటుందండి. కొంతమందికి అమావాస్య అంటే అస్సలు కూడా పడదు కదండి, పడక ఇబ్బంది పడుతూ ఉంటారు. అమావాస్య వల్ల ఏంటంటే కనుక చాలా వరకు కూడా చెడు జరుగుతుందని భావించుకుంటూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఈ విధంగా ఆచరించండి. అంటే ఈ పరిహారం ద్వారా ఏంటంటే ఆ భయం అనేది తొలగిపోతుంది, బుగులు నుంచి బయటపడతారు, చల్లటి చెమటలు పట్టడం, ఏదో జరిగిపోవటం, చాలా వరకు కూడా భయంగా ఉండటం, ఇలాంటివన్నీ కూడా సర్వసాధారణంగా మనం చూస్తూ ఉంటాము. ఏదైనా గాలి సోకినప్పుడు, ఎవరైనా ఏదైనా మనపై చేయించినప్పుడు, చెడు జరుగుతుందని మనం భావించుకున్నప్పుడు ఇలాంటి పరిహారాలు ఏంటంటే కనుక పర్ఫెక్ట్గా పనిచేస్తాయి. చాలా అద్భుతమైన రిజల్ట్ని తెచ్చిపెట్టి మన జీవితాన్ని మారుస్తాయి, మనకంతా కూడా మంచి జరిగేలాగా చేస్తాయి. కాబట్టి ఈ పరిహారం కూడా పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. ఏదైనా చెడు ఉందనుకోండి, గాలి ధూళి, అలానే కాకుండా పిశాసాలు పట్టి పీడిస్తున్నాయి, రాత్రి పడుకుంటే నిద్ర పట్టదు, చాలా వరకు కూడా ఇబ్బంది కలుగుతూ ఉంటుంది, ఏం చేయాలో అర్థం కాదని బాధపడతారు కదా. అలాంటి వాళ్ళ పరంగా ఏంటంటే కనుక ఈ పరిహారం అనుకూలిస్తుందండి. ఇవన్నీ కూడా పరమశక్తులను కలిగి ఉండే వస్తువులన్నమాట. ఇవన్నీ కూడా చాలా అద్భుతాలను సృష్టించే వస్తువులన్నమాట. ఈ వస్తువుల వల్ల మనకు మంచి జరుగుతుంది, కానీ చెడు జరగదు. చాలా అద్భుతమైన ఫలితం అయితే వస్తుంది, మంచి రిజల్ట్ని చూడగలుగుతాం. అదే మనకు ఏదైనా గాలి సోకినప్పుడు, ఇలా ధూళి ఇలాంటివి ఉన్నప్పుడు ఏంటంటే కనుకనండి మనము బయటికి వెళ్ళి యంత్రాలు మంత్రాలు వేయించుకుంటాం, వేలకు వేలు ఏంటంటే కనుక డబ్బుని ఖర్చు పెడతాం, అయినప్పటికీ కూడా పెద్దగా ఫలితం ఉండదు కదా. అలా ఫలితాలు లేక ఏంటంటే మనం ఇబ్బంది పడిపోతూ ఉంటాం. కానీ ఈ పరిహారం ద్వారా ఏంటంటే కనుక మనకు మంచి మేలు చేకూరుతుందన్నమాట. మన చేతుల ద్వారా మనం చేసుకుంటున్నాం కాబట్టి మనకు మంచి జరుగుతుందండి. ఖచ్చితంగా రిజల్ట్ని చూసే అవకాశం ఉంటుందని చెప్పొచ్చు. కాబట్టి ప్రయత్నించండి. చాలా చిన్న పరిహారం అండి, ఫలితం ఎక్కువగా ఉంటుంది. అన్నీ కూడా మన ఇంట్లో ఉంటాయి కదా, ఈ వస్తువులన్నీ కూడా మన ఇంట్లో ఉంటాయి కాబట్టి తీసేసుకుని పరిహారం కిందికి మనం వాడుకోవచ్చు అనమాట. అలా వాడుకుంటే ఏంటంటే చెడుని మన చేతులతోనే ఏంటంటే మనం దూరం చేసుకున్న వారిలాగా అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఇది మీకు డిప్రెషన్లో ఉన్నా చేసుకోవచ్చు, బాధ కలుగుతుంది, ఇబ్బంది కలుగుతుంది, మాకు ఉండట్లేదు, మాకు కొంచెం అనారోగ్య సమస్య వస్తుంది, పదే మమ్మల్ని ఇబ్బంది పెడుతుంది అనుకున్న వారు కూడా చేయొచ్చు. కొందరికి అమావాస్య వస్తే పడదు కదా, అలాంటి వాళ్ళు కూడా చేసుకోవచ్చు. ఎంతటి వారైనా సరే, చిన్నవారు పెద్దవారు ఆడవారు మగవారు తేడా లేకుండా చేసుకునే పరిహారం ఈ పరిహారం. కాబట్టి దీన్ని మీరేంటంటే కనుకనండి పరిపూర్ణ నమ్మకంతో ఆచరించుకొని ఫలితం పొందండి. మీకుండే ఇబ్బంది అంతా కూడా తొలగించుకోండి. అలానే కాకుండా మీకు మంచి జరిగేలాగా చూసుకోండి. చాలా చిన్న పరిహారం కానీ ఫలితం ఎక్కువగా ఉంటుంది. ఆ ఫలితాన్ని చూసి మీరు తప్పనిసరిగా ఆశ్చర్యపోతారండి. అందుకే ఇలా ఆచరించండి. ఇక అనంతరం వచ్చేసి ఇంకొకటి ఏంటంటే కనుకనండి ఈరోజు అమావాస్య కదా, అమావాస్య రోజున ఏంటంటే కనుక దూర ప్రయాణాలు చేయకూడదు, ఇంట్లో మాంసాహారాన్ని తినకూడదు, అమావాస్య రోజు మద్యపానాన్ని కూడా అంటే సేవించకూడదు. అలా సేవించటం వల్ల, అలా చేయటం వల్ల ఏంటంటే మనకి ఇబ్బందులు కలుగుతాయి, లక్ష్మీదేవి ఆగ్రహానికి మనం గురవుతాం. కాబట్టి ఇలాంటి పనులను అసలు కూడా చేయకండి. ఇక అనంతరం వచ్చేసి ఏంటంటే కనుక ఈ రోజు అండి, ఈ రోజు అంటే అమావాస్య కదా, ఈ అమావాస్య తిథి రోజున మీరు మర్చిపోకుండా గుర్తుపెట్టుకోండి, మనం ఏంటంటే
మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళకూడదండి. మర్రి చెట్టుని తాకటం కానీ, మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళటం కానీ ఇలాంటి పనులను మనం చేయకూడదు. ఎందుకంటే మర్రి చెట్టులో కొన్ని దుష్ట శక్తులు ఉంటూ ఉంటాయి. అమావాస్య కాబట్టి మర్రి చెట్టులో కొన్ని దుష్ట శక్తులు ప్రవేశిస్తాయి కాబట్టి ఆ చెట్టు దగ్గరికి వెళ్ళటం ఇలాంటివి నిషేధించాలన్నమాట. ఆ చెట్టు దరిదాపుల్లో కూడా ఈ రోజు వెళ్ళకూడదని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది. అందుకే అమావాస్య వస్తే ఏంటంటే కనుక మర్రి చెట్టుకు కొంచెం దూరంగా ఉండండి. అలా ఉండటం వల్ల మీకు అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఇక అనంతరం వచ్చేసి ఏంటంటే ఇప్పుడు చెప్పే ఈ యొక్క చిన్న పరిహారం చేసుకోండి. ఇది కూడా మీకు మంచి మేలుని చేకూరుస్తుంది. అలానే కాకుండా అద్భుతమైన ఫలితాలను తెచ్చిపెట్టి మీ జీవితాన్ని మారుస్తుంది. మీకంతా కూడా మంచి జరిగేలాగా చేస్తుంది. కాబట్టి మీరేంటంటే కనుకనండి ఇప్పుడు చెప్పే ఈ చిన్న పరిహారం ఆచరించండి. ఈ పరిహారం ద్వారా ఏంటంటే మీకు 99% మంచి జరిగే అవకాశం ఉంటుంది. ఎలా అంటే కనుకనండి మిరియాలు ఉంటాయి కదా, మిరియాలు మనందరికీ తెలిసిందే కదండి. మిరియాలు ఏంటంటే కనుక జీవితంలో ఉన్నత స్థాయికి తీసుకెళ్లడానికి, మన జీవితాన్ని మార్చడానికి, జీవితంలో ఉండే కొన్ని ఇబ్బందులను తీసేయడానికి మిరియాలు ఉపయోగపడతాయి. జీవితంలో మేము ఎదగలేకపోతున్నాము, జీవితంలో చాలా వరకు కూడా కింది స్థాయిలోనే ఉండిపోతున్నామని బాధపడతారు కదా, అలాంటి వాళ్ళు ఏంటంటే గనక 7 మిరియాలను తీసుకోండి. 7 మిరియాలను తీసుకుని అమావాస్య రోజున తల చుట్టూగా 11 సార్లు తిప్పి 7 మిరియాలను ఏంటంటే గనకనండి గుర్తు పెట్టుకొని 4 దారులు కలిసే చోటు ఉంటుంది కదండి, 4 బాటలు అంటూ ఉంటాం మనం నార్మల్గా. ఆ దారులు కలిసే చోటుకు వెళ్ళి అక్కడ చివరస్తా అంటూ ఉంటారు. అంటే కామన్గా మనమైతే పల్లెల్లో చివరస్తా అంటాం కదా, అక్కడికి వెళ్ళేసి ఏంటంటే కనుక ఈ మిరియాలను 4 దారుల్లో 2 మిరియాలను విసిరేయండి. విసిరేసిన తర్వాత మిగిలిన 1 మిరియాన్ని ఏంటంటే కనుక ఆకాశంలోకి విసిరేయండి. ఇలా చేయటం వల్ల ఏమవుతుందంటే కనుక జీవితంలో ఉన్నత స్థాయికి వెళ్ళటానికి అవకాశం ఉంటుంది. చాలా అద్భుతమైన ఫలితాన్ని కూడా మీరు పొందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ పరిహారం చేయండి. అంటే మనము జీవితంలో ఎదగలేకపోక మనం చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదండి. ఎక్కడ వేసిన గొంగలిలాగే మనం అక్కడే ఉండిపోతూ ఉంటాం. జీవితంలో మనకంటే కొంతమంది ముందుకు వెళ్తూ ఉంటారు, ఎదుగుతూ ఉంటారు, కానీ మనం ఎదగలేకపోక చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదా. అలాంటి వాళ్ళ పరంగా ఏంటంటే కనుక ఈ మిరియాల పరిహారం అనేది చక్కగా అనుకూలిస్తుంది. చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెడుతుంది. అలానే కాకుండా వారికి ఉండే ఇబ్బంది అంతా కూడా తీసేస్తుంది. కాబట్టి ఈసారి ఈ పరిహారం చేసుకోండి. దీనివల్ల మనకు 2 ఉపయోగాలు ఉన్నాయండి. ఇలా 4 దారులు కలిసే చోట్ల మనం పడేస్తున్నాం కాబట్టి నలుమూలల్లో ఉండే చెడంతా కూడా వెళ్ళిపోతుంది. అలానే కాకుండా ఏంటంటే 4 దారుల్లో మనం మిరియాలను వేస్తున్నాం కావున మనకేంటంటే కనుక జీవితంలో ఉన్నత స్థాయికి వెళ్ళటానికి, మంచి పొజిషన్లో ఉండటానికి, బాగా మనకేంటంటే కనుక ఏదైనా ఉద్యోగం చేసిన, వృత్తి చేసిన అందులో కూడా రాణించడానికి ఉపయోగపడుతుంది. ఇలా మనకు ఈ 2 విధాలుగా కూడా ఈ పరిహారం అనుకూలిస్తుంది. కావున ఎవరికి చెప్పకుండా అమావాస్య రోజున ఆచరించండి. దీనివల్ల ఇంకొక ప్రయోజనం కూడా ఉంటుందన్నమాట. మనకు ఒకవేళ నరదిస్తుందనుకోండి, 4 దిక్కుల నుంచి కూడా నరదిష్టి వస్తుంది. నరదిష్టి నుంచి మనం బాధపడతాం, భయపడతాం కదా, ఇబ్బంది పడిపోతూ ఉంటాం. నరదిష్టికి నల్లరాళ్ళు పగులుతాయని మన పెద్దవారు చెప్తారు కదండి. కాబట్టి ఇదేంటంటే కనుక మిరియాలను ఈ విధంగా పడేయటం వల్ల ఆ నరదిష్టి నుంచి కూడా మనకు విముక్తి కలుగుతుంది. నరదిష్టి నుంచి కూడా మనం బయటపడే అవకాశం ఉంటుందన్నమాట. నరదిష్టి అనేది మన దరిదాపుల్లోకి కూడా రాకుండా వెళ్ళిపోవటానికి కూడా ఇప్పుడు చెప్పిన పరిహారం ఉపయోగపడుతుంది. ఈ విధంగా కూడా ఏంటంటే ఈ పరిహారం మనకు అనుకూలిస్తుంది. కాబట్టి దీన్ని కూడా ఏంటంటే కనుక నమ్మకంతో ఆచరించేసి ఫలితం పొందండి. మీకుందే ఇబ్బంది అంతా కూడా తీర్చేసుకోండి. ఈ పరిహారాలన్నీ కూడా చాలా మంది కూడా అమావాస్య రోజున ఆచరిస్తారు, చేస్తారు, పాటిస్తారు. మీరు కూడా పాటించడం వల్ల, ఆచరించడం వల్ల అయితే మంచి ఫలితం ఉంటుంది. మీ జీవితం మారిపోతుంది. మీ జీవితంలో ఉండే కొన్ని రకాల బాధలతో పాటు కష్టాల నుంచి కూడా మీరు బయటపడగలుగుతారు. అన్ని విధాలుగా కూడా మీకు బాగా కలిసి వచ్చేలాగా చేసుకుంటారు. కాబట్టి నమ్మకాలతో ఈ పరిహారాలన్నీ కూడా ప్రయత్నించుకోండి. మీకుండే ఇబ్బందులన్నీ కూడా తీసేసుకొని చక్కగా ఏంటంటే కనుకనండి హాయిగా ప్రశాంతంగా జీవించండి. అలానే కాకుండా శుభాన్ని పొందండి, ఇంకా తిరుగుండదు.